శుభమ్మని ఇలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో పిల్లలో పరందని బంధువులకటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే సీతామహామ్మవారు కూడా కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమిలో చాలా వైభవంగా మన బజార్లో ఉన్న కోదండరామ స్వామి దేవాలయంలో జరుగుతున్నది. ఇప్పుడు అసలు ఈ వేదిక మీద ఉన్న ఈ అమ్మవారు ఎవరు, అసలు ఈయనెవరు, ఈ రాముల వారంటే ఎవరు అసలు అనేది చెప్తూ ఉన్నారు. వివాహ సందర్భంలో పుట్టుపూర్వకాలు చెప్పాలట. అంటే మా తాత ఈయనయ్యా, మా ముత్తాత ఈయనయ్యా, మరి ఈయనయ్యా అని చెప్పాలట. అట్లనే ఇప్పుడు రాముల వారికి సీతమ్మ వారి గురించి చెబుతూ ఉన్నారు. ఓం చతుస్సాగర వైరందం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు స్వామివారి గోత్రం వశిష్ఠుడి గోత్రోద్భవట. ఓం సూర్యవంశమావనాయ సూర్యవంశంలో పుట్టాడైన సూర్యవంశమావనాయ నాభాగ మహారాజవర్మను పౌత్రే. ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి ముత్తాత గారి పేరు నాభాగ మహారాజు గారట. శుభసాగరం గోబ్రాహ్మణే శుభం భవతు వశిష్ఠోద్భవాయ సూర్యవంశమానాయ త్రిభువనాధీశాయ అజమహారాజవర్మను పౌత్రాయ. రామువారి యొక్క తాతగారి పేరు అజమహారాజు గారగా. ఓం జగత్సాగరం గోబ్రాహ్మణే శుభం భవతు వశిష్ఠోద్భవాయ త్రిభువనాధీశాయ నివిముంజమానాయ సూర్యవంశమానాయ ఓం గజమహారాజవర్మను పుత్రాయ. ఎవరయ్యా, ఎవరు కుమారుడు అని చెబుతూ ఉన్నారు రఘుమహారాజు గారి యొక్క పుత్రుడట. మరి అందరూ చెప్తారు కదా, ఈ వేదిక మీద ఉన్న రామువారి స్వరూపం ఎవరయ్యా అంటున్నారట. ఓం జగత్సాగరం గోబ్రాహ్మణే శుభం భవతు వశిష్ఠోద్భవాయ
గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ శ్రీమద్విశాలవంశోద్భవాయ సూర్యవంశపాలనాయ ఓం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్ర బ్రహ్మదేవరాయ. ఇది ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్న సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వారి స్వరూపమట. ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా ఇక్కడ వేరు వేరు ఉన్నారట. మీరు ఈ రకంగా చెబుతున్నారు, మా అమ్మవారి ఏమన్నా తప్పుగా అని చెప్పి చెబుతూ ఉన్నారట. బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగే దయా గౌరవత్రయాజేయ ప్రవణాంత గౌతమోత్రోద్భవీ. ఈ సామ్రాజ్య ప్రతిష్ట గోత్రం ఇదే మా అమ్మవారికి గౌతమ గోత్రమట. ఓం చతుర్థరగోణాధీశ్వరి. అయ్యా మీ రాముల వారు 3 లోకాలను ఏరేది, మా అమ్మవారు 14 లోకాలు ఏరుతూ ఉన్నదట. చతుర్థరగోణాధీశ్వరి గౌతమ గోత్రోద్భవీ సూర్యచంద్రవంశీగా. ఓం కస్తరోమ మహారాజవరుడు పౌత్రీ సుదుష్టాగరమయ్యందం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగే అయాస గౌరవత్రయాజే ప్రవరాజిత గౌరవగోత్రోద్భవీ. ఓం జనక మహారాజవరుడు పుత్రీ. అమ్మవారి వారి యొక్క తండ్రి గారి పేరు గౌరవమూర్తిగా ఉన్న అమ్మవారు ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణీ సేవానాంది కన్యాం. ఎవరో కాదయ్యా, ఆయన విష్ణుమూర్తి స్వరూపం మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నది. ఈ వేదిక మీద ఇప్పుడు వరకు నా యొక్క అమ్మవారికి అయ్యవారికి కూడా పుస్తకపత్రాలు చదువుతూ ఉన్నాం. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపేత విధానం జరుగుతూ ఉన్నది. విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా. మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ మంగళకరమీరాక ధర్మానికి వేదికాగాక మా జీవన వేదిక పావనమోగాక. పాలన శ్రీకరమంగాక సుఖ శాంతులు ಮತ್ತು లోక కళ్యాణార్థం కన్యాదానం అహం కరిష్యే. ముహూర్త సమయం ఆసన్నమైంది. జై భద్రాచల రామ గోవింద, జై శ్రీరామ గోవింద, జై అభయరామ గోవింద.
జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక